నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఐ బొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి అనేక రకాల మూవీ పైరసీ ప్లాట్ఫామ్స్ని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయానికి పట్ల ఇచ్చినటువంటి వార్నింగ్ని ఐ బొమ్మ చాలా వ్యంగ్యంగా ఒక ఆన్సర్ ఇచ్చింది. మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు చేయండి, మా పని మేము ఆపము అంటూ వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక లేఖ అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఐబొమ్మ వర్సెస్ హైదరాబాద్ పోలీస్గా ఈ ఇష్యూ మారింది. ఓవరాల్గా ఇందులో సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు ఒకవైపు, ఇటు ప్రజలని ఎక్కువ డబ్బులతో వేధించుకు తింటున్నారు కాబట్టి మేము తక్కువ దాంతోనే వాళ్ళకి వినోదం అందిస్తూ పోతున్నాం, మేము ప్రజల పక్కన ఉన్నామని వీళ్ళు. సో ఓవరాల్గా ఈ క్లాష్కి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి అసలు ఐబొమ్మ వాళ్ళు దొరుకుతారా దొరకరా, పోలీసులు పట్టుకోగలరా ఏంటనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఎక్కడ ఉంటారో తెలుసా అంటే తెలియదు, ఎలా ఉంటారో తెలుసా అంటే తెలియదు, ఎలా ఆపరేట్ చేస్తారో తెలుసా అంటే తెలియదు. సో ఈ తెలియదు అనే దానికి అసలు ఎలా తెలుసుకోగలుగుతారా ఏంటి? అసలు వాడు ఒకళ్ళు నిజంగా అమెరికాలో ఉంటే పట్టుకోలేంగా. ఇప్పుడు ట్రంప్ కొంచెం సంబంధాలు లేవు, అంత ఫ్రెండ్లీ రిలేషన్స్ లేవు. ఇప్పుడు వాళ్ళ ధైర్యం కూడా అదే. కొంతమంది యూట్యూబ్లో కూడా ఇష్టం విచ్చలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి పట్టుకోవచ్చు వాళ్ళని. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్లీ రిలేషన్ లేదు. అదేంటో సరే పోనీలే. ఈ మూవీ రూల్స్ దాన్ని వాడు ఎలా పెట్టుకున్నాడంటే, నువ్వు ఒక మూవీ రూల్ని నువ్వు బ్లాక్ చేయగలిగావు అనుకో, ఇమీడియట్గా డేటా అంతా ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ కొత్త సైట్ వచ్చేస్తుంది. విత్ ఇన్ మినిట్స్ ఆర్ సెకండ్స్ అంతే. నువ్వు ఎన్ని బ్లాక్ చేసినా మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది. అది ఇటు నెంబర్లు పడతా ఉంటాయి, 3 మూవీ రూల్లో 5 ఏవో పిచ్చి వస్తూ ఉంటాయి కోడింగ్. అవి ఇమీడియట్లీ మళ్ళీ ఇంకోటి జనరేట్ చేసేస్తుంది. వాడు అంత తెలివిగా అది పెట్టుకున్నాడు. సరే పోనీ ఇదంటావా? ఈ ఐ బొమ్మ వాడు ఐ బొమ్మ పేరులోనే తెలిసిపోతుంది వాడు ఎవడో తెలుగుడే 100%. ఎందుకంటే తర్వాత దాన్ని సిస్టర్ వింగ్ ఒకటి వచ్చింది, బప్పం టీవీ అని. ఆ పదాలు అవన్నీ తెలుగుడే వాడేవి పదాలన్నీ. వాడు తెలుగుడే. మేబీ తెలుగులో బాగా ముదిరిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఆకాష్ అనేవాడు వాడెవడో వాడి తెలివి చూసి. అంటే వాడు చెప్తా ఉంటే వీళ్ళు సినిమా వాళ్ళని పిలిచి అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి అని చూపించారు. అత్తాపూర్ థియేటర్లో పట్టుకున్నారు వాడిని చూపించారు. ఫస్ట్ వనస్థలిపురంలో పట్టుకున్నోడిని విచారణ చేస్తే మళ్ళీ వీళ్ళందరూ దొరికారు. అయితే సినిమా వాళ్ళని పిలిచి, అంటే వీళ్ళు జాగ్రత్త పడతారు కదా, ఓహో ఇట్లా చేస్తున్నారా అని చెప్పి దానికి వేరే టెక్నాలజీని వీళ్ళు పెట్టుకుంటారు పైరసీ అవ్వకుండా. పాప్కార్న్ ఏదైనా కాబట్టి వీళ్ళు చూపించారు. అసలు ఎలా చేస్తున్నారో వినండి అంటే షాక్ వాళ్ళంతా. వాళ్ళు చెప్పే అవన్నీ చెప్పండి. మంచి ఆ సాఫ్ట్వేర్, మనకు సాఫ్ట్వేర్ అంత తెలియదు. అట్లా కాదమ్మా, మామూలుగా రికార్డింగ్ ఇదంతా పాప్కార్న్. వాడు చెప్పింది ఏంటి, నేను పాప్కార్న్ డబ్బాలో కెమెరాలు పెట్టుకున్నాను, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది కోక్ టిన్లో పెట్టుకున్నాను అని చెప్పారులే. కానీ అదంతా నమ్మాల్సిన అవసరం లేదు. తీశారు, యాక్చువల్లీ తీయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళకి అధికారికంగానే వచ్చాయి. ఇప్పుడు కొన్ని అనుమానాలు ఏంటంటే, కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అదేంటిది సినిమా ప్రదర్శిస్తే వాడికి వచ్చేది ఏంటి, మహా అయితే 10 మందో 20 మందో వస్తున్నారు, ఖర్చులు రావట్లా. వాడే దాన్ని పైరసీ చేసి వీళ్ళకి ఇస్తున్నాడని కొంతమంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఆ డేటా ఐబొమ్మ దగ్గర ఉంది, ఎవడైతే వీడికి అప్లోడ్ చేస్తున్నారో. నెక్స్ట్ ఇంకొంతమంది అండి ఫ్యాన్ వార్స్, బాయ్కాట్ ట్రెండ్స్ నడిచినప్పుడు వీళ్ళే ఈ సినిమాని కావాలని తీసి ముందే ఐబొమ్మ వాడికి ఇచ్చేస్తున్నాడు, వేసుకోండి రా చక్కగా HD ప్రింట్ అని. ఆ డేటా ఐబొమ్మ దగ్గర ఉంది. బట్ ధైర్యం అది. నేను కనుక డేటాలు రిలీజ్ చేస్తే మీరు అసలు ఏమవుతారో చూడండి అన్నట్టు. అంటే మన దగ్గర మహా డేటా ఉంది, ఉంటుంది కదా, ఎవడు అప్లోడ్ చేస్తున్నాడు వాడి దగ్గర